అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా రోజులైంది ఇట్లా మీ అందరితో మాట్లాడి దొరక్క నాకు మైక్ దొరికింది. మీరు అందరు కొంచెంసేపు కూర్చుంటే కొంచెంసేపు నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. కూర్చోండి అందరూ. మరి ఈరోజు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశాము, ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాము. మరి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గత పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న ఉదాహరణ, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానని చెప్పుకుంటా. అలా చెప్పినప్పుడు నీ రాష్ట్రంలో రాజధాని ఉందా, రాజధాని పేరేంటి అని చెప్తే నేనే మన రాష్ట్ర రాజధాని ఏదో చెప్పలేక తల దించుకునే పరిస్థితి ఆ రోజు. మరి అదేవిధంగా ఒక రాజధాని కాదు, ఈరోజు చూసుకుంటే ఈరోజు వెన్నుపోటు అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరికి వెన్నుపోటు పోస్తారో ఈరోజు తెలుసుకుందాం మనం. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఊరు తిరిగినాడు. తిరిగి ఏమని చెప్పినాడు? పింఛన్ ఉన్నది 1000 రూపాయలు, అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 రూపాయలు పింఛన్ పెంచుతానని చెప్పాడు. కానీ ఏం చేశాడు? 250 పెంచుకుంటూ పోయినాడు. అవునా కాదా? దీన్ని ఏమంటారు? వెనుకోవడం కాదా? మోసమా కాదా? మరి అదే విధంగా ఇక్కడ మీరు తేడా గమనించండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము మరి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెన్షన్ 4000 రూపాయలు మనం చేసుకున్నాము. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ వినిపిస్తుందా నేను మాట్లాడేది? మరి అదేవిధంగా వికలాంగుల పెన్షన్ చూసుకుంటే 6000 రూపాయలు మనం చేశాము. అదేవిధంగా ఎవరైనా మంచంలో పడుంటే వాళ్ళకి ఏ విధంగా 10,000 రూపాయల పెన్షన్ ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. మరి దేశంలోనే ఏ ఒక్క ప్రభుత్వం ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇయ్యలేనంటే పెన్షన్లు ఈరోజు మన రాష్ట్రంలో మనం ఇవ్వగలుగుతున్నాము. అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో మెగా డిఎస్సి గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. పోయిన ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి కూడా పెట్టకుండా ఒక్క టీచర్ పోస్ట్ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. కానీ మన ప్రభుత్వము మన రాష్ట్రంలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఏకంగా మొదటి సంవత్సరంలోనే 16,000 టీచర్ ఉద్యోగాలు ఈరోజు మనం భర్తీ చేయగలిగామంటే దానికి ముఖ్య కారకుడు మన నారా లోకేష్ గారు. ఈరోజు మీరు గమనించండి, అధికారం లేనప్పుడు ఆయన ప్యాలెస్లలో కూర్చోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా బెంగళూరుకి హైదరాబాద్ కి మరి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చోలేదు. జనాల కోసం తిరిగాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో చివరిగా ఒక్క సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా కూడా ఆ రోజు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో నా కార్యకర్తలకి నేను అండగా ఉంటానని చెప్పి ప్రతి అడుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం వేసి ఈరోజు యోగాలో పాదయాత్రని ఎంతో సక్సెస్ చేసినాడు. మరి అదే విధంగా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 పోలీసు ఉద్యోగాలు మనం ఈరోజు భర్తీ చేయగలిగాము. అదే విధంగా మీరందరూ చూస్తే జాబ్ క్యాలెండర్లు పెట్టి ఏకంగా మొదటి సంవత్సరంలోనే 10,000 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తొందరలో స్థానిక సంస్థలు వస్తున్నాయి. అందరూ కలగాల. నాకు తెలుసు మనము చిన్న కుటుంబాలనే ఇందాక చెప్పారు, చిన్న కుటుంబాలనే ఈరోజు విభేదాలు ఉంటాయి. అలాంటివి 3 పార్టీలు కలిశారు. అదేవిధంగా మరి భూమా కుటుంబం అంటే మేమిద్దరమో ముగ్గురమో కాదు, వీరందరూ భూమా కుటుంబమే. మరి ఇంత పెద్ద కుటుంబం నడుస్తున్నప్పుడు మనం కూడా కొన్ని ఆలోచించాలి. లోకేష్ అన్న చెప్పినట్టు నేను కూడా మీకు ఒక రిక్వెస్ట్, అలగలు మానేయండి, అలగద్దండి. మీరు ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్తాను. నా తల్లి శోభా నాగిరెడ్డి గారు, నా తండ్రి భూమా నాగిరెడ్డి గారు ఎప్పుడైతే చనిపోయారో నన్ను మా అక్కని భుజాల మీద పెట్టుకొని పోసిన ఘనత ఆలగడ్డ ప్రజలది, ఆలగడ్డ కార్యకర్తలది. ఈరోజు భూమా
గారిని కానీ మమ్మల్ని కానీ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా మీరు భూమానాయక రెడ్డి కూతురు కదా, మీరు భూమానాయక రెడ్డి కొడుకు కదా అని గుర్తిస్తున్నారంటే అది ఆళ్ళగడ్డ జనాలు మా కుటుంబానికి పెట్టిన భిక్ష అని మేము ఎప్పటికీ మర్చిపోమని మీరు గుర్తుపెట్టుకోండి. మరి వాళ్ళు చనిపోయిన తర్వాత మా బాధ్యత మీరు తీసుకున్నారు. మీ ఇంట్లో కొడుకు ఒక కొడుకుగా ఒక కూతురుగా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీ ఇంట్లో ఒక బిడ్డలనే కదా మీరు కూడా. ఏమైనా కూడా చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న పనులు జరిగినప్పుడు లేకపోతే మీకే ఎక్కడైనా స్థానికంగా ఇబ్బంది కలుగుతున్నప్పుడు మీరు వచ్చి మీ పిల్లలతో కొట్లాడే హక్కు ప్రతి ఒక్క కార్యకర్తకి ఉందని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మేముండే ఇల్లు అది మనందరి ఇల్లు. ఆ ఇంటికి ఏ ఒక్క కార్యకర్త కూడా నాకు ఒక కష్టం ఉందని చెప్పి లోపలికి వస్తే ఖచ్చితంగా మీ కష్టానికి ఒక సొల్యూషన్ ఒక పరిష్కారం ఇచ్చేంత వరకు కూడా మేము వదిలిపెట్టము. మరి అదేవిధంగా ఈరోజు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు అడిగి ఇంట్లో కూర్చుంటే ఎవరికి నష్టం? మనకే కదా, మనకే కదా. ఏం వినపడకుండా మనకా కాదా? మనకే నష్టం కదా. మరి మన సమస్యలు పరిశీలించుకోవాల్సింది ఎవరు? మీరు, మేము. అయితే మీరు మమ్మల్ని కన్విన్స్ చేయండి, లేకపోతే మేము మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం. కొట్లాడుకుందాం, కానీ 4 గోడల మధ్య కొట్లాడుకొని ఒక పరిష్కారంతో బయటకు వద్దాం. ఇలా మనం చేసిన రోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఆళ్లగడ్డలో భూమా కుటుంబంకున్న బలం ఈరోజు తెలంగాణలో సిరిసిల్ల కేటీఆర్కి ఎలా తయారైందో రేపు పొద్దున భూమా కుటుంబానికి ఆళ్లగడ్డ కూడా అలానే కంచుకోటలా మిగులుతుంది. వచ్చే రోజుల్లో ఏ ఒక్క సమస్య ఉన్నా ఖచ్చితంగా దానికి పరిష్కారం తీసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కొన్ని మీలో మీరు పరిష్కరించుకోగలిగితే అది చేసుకోండి. కాని పక్షంలో మీకు కొత్తగా నేను చెప్పేది ఏముంది? ఆ ఇల్లు తలుపులు మీకోసం ఎల్లప్పుడూ తెరుచుంటాయి. ఎప్పుడైనా వచ్చి మీ కష్టంకి మాతో పంచుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నాకు గుర్తు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకరోజు ఆళ్లగడ్డకు వచ్చినాడు. ఆయన ప్రోగ్రాము బైపాస్ లో దిగుతాడు, 4 రోడ్ సర్కిల్ దగ్గర రాజశేఖర రెడ్డి గారి బొమ్మకి దండేస్తాడు, అటు వచ్చి బైపాస్కి వెళ్ళిపోతున్నాడు. నేను అదే రోజు కరెక్ట్ గా హైదరాబాద్ నుంచి వస్తున్నాను. బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు 4 రోడ్ సర్కిల్ నుంచి మొత్తం పట్టాలు కట్టున్నాయి. నాకు అర్థం కాల. ప్రధానమంత్రిని రావడం చూసిన, చివరికి అమెరికా ప్రెసిడెంట్ కూడా మన దేశానికి రావడం చూసిన, కానీ ఎప్పుడు ఎవరికి పట్టాలు కట్టలా. ఇదేంద్రా, జనాలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి జనాల్లో రావడానికి ఇన్ని పర్దాలు కట్టాలా అనుకున్నాం. జనాలు కూడా లేరు, అది వేరే విషయం. అది పక్కన పెడితే మన ఇంటి వైపు కదిలినా మన 4 రోడ్డు సర్కిల్ నుంచి పాత బస్ స్టాండ్ వరకు ఉన్న చెట్లన్నీ కొట్టేసినారు. ఇప్పుడు అటు నుంచి అట్టుపోతే ఇది ఇంటి ముందు చెట్లు ఎందుకు కొడుతున్నారా నేను అడిగితే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లెఫ్ట్ తిరిగితే కొమ్మలు ముట్టుకోకూడదంట. నాకు అర్థం కాలేదు, ఇదేం విచిత్ర పరిస్థితి. అంటే పిచ్చి పరాకాష్టానికి చేస్తే ఇంకొన్ని రోజులు ఉండింటే ఏం చేశారంటే, పైన జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద ట్రాఫిక్ ఆపేసేవాళ్ళేమో. ట్రాఫిక్ ఎందుకు ఆపినారా అంటే ఈ నుంచి జగనన్న కూపాలంటారేమో. అంటే పిచ్చి పరాకాష్టానికి చేస్తే ఏమన్నా మాట్లాడతారు. మరి ఈరోజు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు బాధపడేవాళ్ళు. అరే ఎందుకురా మా జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, ఎందుకు జనాలు కనిపించుకున్నాడు, ఎందుకు బయటికి రావట్లేదు అని. కానీ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే వైసీపీ కార్యకర్తలు భయపడుతున్నారు. ఈ అమ్మాయి ఏం మాట్లాడతాడా అని. ఒకసారి వస్తాడు మావిగన్ అంటాడు. దేశంలో ఈరోజు చిన్న పిల్లల పిల్లలు కూడా చూసి ఈరోజు అసహించుకునే పరిస్థితి. మావిగన్ అనే రాజధాని మనం పెట్టాలంటాడు. ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర రెడ్డి గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారు అంటారు. అరే మీ బాబాయ్ చంపింది చంద్రబాబు నాయుడు గారు అంటాడు. ఇంకా చివరికి రాజారెడ్డి గారిని చంపింది కూడా చంద్రబాబు నాయుడు అని అంటాడు. అంటే మీరందరూ ఒకటి గమనించాలా, ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అబద్ధం చెప్తే అది మనం నిజం అనుకుంటామేమో అని చెప్పి ఒక అబద్ధత భావంలో వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ మీరందరూ జాగ్రత్తగా ఉండాలా.
ఎందుకంటే వీళ్ళు చేసే ఈ తప్పు ప్రచారాన్ని ఎక్కడికక్కడ మనం తిప్పికొట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానీ, జనసేన తరపు నుంచి కానీ, బీజేపీ తరపు నుంచి కానీ మన అందరి పైన ఉంది. మరి ఇంకొంతమంది నాయకులు మాట్లాడతాడు, ఒకడు ఉన్నాడు మన జిల్లాలో, వాడు మాట్లాడతాడు రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే పోలీస్ స్టేషన్ల కాడ మేమే ఉంటాం, హాస్పిటళ్లలో మేమే ఉంటాం, ఎంఆర్ఓ ఆఫీసులలో మేమే ఉంటాం, చివరికి మీ ఇంటి ముందు కూడా మేమే ఉంటామని. ఎవరే మీ కంపల్లో మీరు సావనరా నాయన, మీకు ఇల్లు లేవా? పోనీ మీకు ఇల్లు లేవంటే చెప్పండి, టిట్కోలో ఏదో ఒక ఇల్లు చూసి ఇప్పిస్తాము. ఏం చేస్తారు మీరు మా ఇంటికి వచ్చి? అరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మిమ్మల్ని ఎవరు చూసి భయపడలేదు, మీరు ఈరోజు వచ్చి మాట్లాడతారు. వాచ్మెన్ డ్యూటీ చేయడానికి వస్తారేమో. నీకు నిజంగా సరదాగా ఉంటే రా, వాళ్ళకైతే వస్తారేమో రా, లేకపోతే నేను నందికోటకు రమ్మంటే వస్తా. ఏం చేస్తావు? కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్కసారి మా ఇళ్ళ కాడికి రావడం మొదలు పెడితే ఇంకొకసారి ఏ ఒక్క ఇంటికి వెళ్ళాలన్నా కూడా నువ్వు ఆలోచించే పరిస్థితిలో నిన్ను పెట్టి ఆలగడ్డల నుంచి పంపిస్తామని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ఉన్నాడు శ్రీశైలంలో, వాడు మాట్లాడతాడు. తమ్ముడే కదా, తమ్ముడు చక్రపాణి మాట్లాడతాడు. నాకేమన్నా అవుతే నా కొడుకు దిగుతాడు, నీకేమన్నా అవుతే ఎవరు దిగుతాడని చెప్పి అతను స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను అడుగుతాడు. నేను ఈరోజు ఆయన చెప్తున్నా, నువ్వు శ్రీశైలంలో కాదు, నంద్యాల జిల్లాలో ఏ ఒక్క టీడీపీ కార్యకర్తను ముట్టుకోవచ్చు, నువ్వు ముట్టుకో, నీకు మేమేందో మేము చూపిస్తాము. ఈరోజు వీళ్ళు వదిలేస్తే నోటికి ఎంత వస్తే ఒకటి మాట్లాడతాడు. ఒకడున్నాడు అక్కడ గుంటూరు దగ్గర, ఈరోజు ముఖ్యమంత్రి అని చెప్పి కూడా చూడకుండా నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడతాడు. నేను వీళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాను, మీకంటే పంట భూములు నాకు వచ్చు, మీకంటే రెండింపు తెగింపు నాకుంది. ఎవడి రక్తం ఇక్కడ? భూమానాయుడు రక్తం. అది గుర్తు పెట్టుకొని మీరు రోజు అదుపులో పెట్టుకొని రాజకీయాలు చేస్తే ఆ మర్యాద మీకు కూడా తగ్గుతుంది. మరి చివరిగా నేను ఒక మాట మాట్లాడతాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక సంవత్సరం నుంచి కోవర్లు లేచి కూర్చున్నాయి. అంటే మన భాషలో గుంట నక్కలు లేచి కూర్చున్నాయి. ఈ గుంట నక్కలు ఏదో 4 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి ఏదో 2 మాటలు మాట్లాడితే ఈరోజు మాకేదో నష్టం అనుకుంటున్నారేమో. చీమ చిటుకుమంటే కొండకేమన్నా నష్టమా? అదే మీకు ఒక ఓటు లేదు, మీకు ఒక దిక్కు లేదు, మీకు ఒక పార్టీలో ఒక పదవి లేదు. ఈరోజు మీరు కూడా మాట్లాడుతున్నారు. ఇంకో పక్కన వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ నాయకులకి పక్క కాన్స్టిట్యూన్సీల నుంచి ఈరోజు వర్కులు ఇస్తున్నారు. ఏ కార్యకర్తలు అయితే ఈరోజు మన మీద కేసులు పెట్టారో, అధికారంలో కోల్పోయిన తర్వాత మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రెషర్, నా తల్లి శోభా నాయకులరెడ్డి గారు స్థాపించిన మా ప్రెషర్కి మేము పోతే ఆ రోజు మా బావ మీద 307 కేసు పెట్టినాడు. అన్ని మర్చిపోయి రాజకీయాలు చేస్తున్నారు అనుకుంటున్నారేమో. అన్ని గుర్తున్నాయి, ప్రతి ఒక్క లెక్క మాపై. ఈరోజు పోలీసులు సెల్యూట్లు కొడతారు మనకి, కానీ గడిచిన 5 సంవత్సరాల్లో పెట్టిన ప్రతి కేసు నాకు గుర్తుంది, ప్రతి లెక్క అట్లనే ఉంది. లొకేషన్ రెడ్ బుక్ లాగా మన దగ్గర కూడా ఒక బుక్ ఉంది. ఆ బుక్ తెచ్చిన రోజు, ఆ లెక్కలు కల్పించిన రోజు మళ్ళీ మీ ముందరికి వచ్చి గర్వంగా మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి కాలేజ్ ఎగరేసుకున్న రోజు కూడా తొందరలోనే వస్తాయి. ఈ గుంట లెక్కలకి ఒక సమాధానం వస్తుంది. ఈ రోజు వైసీపీ నాయకులు ఏదో కొన్ని వర్కులు చేసుకొని కాలేజ్ చేసుకుంటారేమో, మళ్ళీ మీ ఇళ్లలో మిమ్మల్ని కూర్చోబెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఇందాక నేను చెప్పినది మీరు బాగా గుర్తుపెట్టుకోండి.